ఈ వచనంలో ఆయన స్పెసిఫిక్గా చెప్పిన మాట నేను చాలాసార్లు చెప్పాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆరాధించడానికి మీరు ఇప్పటికే రక్షించబడ్డారు, ఇందులో ఏం అనుమానం లేదు. ఇప్పటికీ మీరు రక్షించబడ్డారు, ఏ అనుమానం లేదు, మీరు రక్షించబడ్డారు. కానీ అది చాలదు అంటున్నాడు ఇక్కడ. ఇప్పటి రక్షణ చాలదు. ఎప్పటిదాకా రక్షణ అంటే కడవరి కాలంలో రక్షణ చాలా జాగ్రత్తగా కాపాడుకోమంటాడు. ఓ బంగారపు వస్తువుని తెచ్చుకున్నాం, బాగానే ఉంది, సంతోషమే. కానీ ఓ పేరాంటానికి వెళ్ళే సమయంలో బీరువా తీస్తే లేదు. ఆ నగ చాలా విలువ పెట్టి కొన్నారు మీరు, ఆ నగను చాలా విలువ పెట్టి కొన్నారు మీరు. లక్షలు విలువ చేసి కొన్న నగ ఓ పేరంటానికి వెళ్దామని బీరువా లాక్ తీస్తే అందులో కనబడలా. ఇప్పుడు రక్షించబడ్డారు, రేపు ఎత్తబడే సమయం వస్తుంది. ఆ వివాహ మహోత్సవానికి వెళ్ళే ఆ సమయంలో మీకున్న రక్షణ కోల్పోతే అది పాడు చేసుకుంటే, అది దొంగ చేతికి అప్పగిస్తే దానివల్ల మీకు ఏం ప్రయోజనం ఉండదు. నగ విషయంలో భద్రత ఉంది, కానీ నీ ఆత్మీయ విషయంలో భద్రత ఏది? నగను కాపాడుకునే దగ్గర ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావో, కానీ నిన్ను నీవు నీ రక్షణను కాపాడే దగ్గర భద్రత ఏది? ఇది నేటి కాలంలో సగటు విశ్వాసి, సంఘ నాయకులు, సంఘ పెద్దలు అందరూ గ్రహించాల్సినటువంటి విషయం ఇది. ఇవాళ రక్షించబడ్డామన్న సంతోషం కాదు, కడవరి కాలంలో మీ రక్షణ జాగ్రత్తగా ఉండాలంటాడు ఆయన. సమయానికి ఆ రక్షణ మీరు పోగొట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? చూడండి, ఇంకా అంటాడు, ఒక మాట అంటాడు అక్కడ, రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రం చేయబడింది అన్నాడు. విశ్వాసము చేత దేవుడు తన శక్తి చేత కాపాడే ఆ అనుభవం ఎంత గొప్పదో. విశ్వాసము చేత దేవుని శక్తి చేత కాపాడబడేది ఏంటి అనంటే, దేవుడు మన కొరకు దాచిన స్వాస్థ్యం. దేవుడు మన కొరకు దాచిన స్వాస్థ్యం. ఏం దాచాడో, ఆ స్వాస్థ్యం ఎంత గొప్పదో, అదెంత ఉన్నతమైందో, అదెంత శ్రేష్టమైందో. మసిగుడ్డలు మడత పెట్టి దాచుకుంటున్నాం, మసి బట్టల్ని మడత పెట్టి దాచుకుంటున్నాం, ఉతికి మరోసారి ఉపయోగపడుతుందని. దేవుడు తన ప్రాణం పెట్టి రక్షించిన ఆ రక్షణను కాపాడుకోవడం మనకు చేత కావడంలా, ఇలాంటి చేతగాని వారి కొరకు దాచిన స్వాస్థ్యం తన శక్తి చేత కాపాడుతున్నాడు. స్వాస్థ్యాన్ని శక్తి చేత కాపాడుకుంటున్నాడు. మన కొరకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో, నాన్న కొంచెం పిల్లల్ని మీరు జాగ్రత్త పెట్టండి రా, మీ పిల్లల్ని బాగా అరుస్తున్నారు. కనుక ఈ విషయాన్ని మీరు గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను.
స్వాస్థ్యం ఏంటి? స్వాస్థ్యం ఏంటి? దేవుడు మన కొరకు దాచిన స్వాస్థ్యం ఏంటి? బంగారు మేడలు మిద్దెలా? పరలోకమా? ఆయన మన కొరకు దాచిన స్వాస్థ్యం ఏంటి? సంఘం. ఏంటి? సంఘం ఆయన స్వాస్థ్యం. భూమి మీద దేవుని సంఘమే దేవుని స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం నీ కోసం, ఆ స్వాస్థ్యం నీ కోసం, నా కోసం, వ్యక్తిగతంగా మనందరి కోసం. ఆ స్వాస్థ్యం ఇక్కడ లేకపోతే నువ్వు ఎక్కడికి వచ్చి కూర్చుంటావు? నువ్వెవరితో మాట్లాడతావు? సంఘంలో నీకిచ్చే వర్తమానం ఎక్కడిది? దాన్ని కాపాడడానికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు నీకు సంచకరువుగా ఇస్తే దాన్ని నువ్వేం చేస్తున్నావు? ఆరాధించేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలా. దేవుడు వ్యక్తిగతంగా నీ కోసం సంఘము అనే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. సంఘము అనే స్వాస్థ్యాన్ని నీ కొరకు ఇచ్చాడు. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఒక వ్యక్తివే. వ్యక్తిగతంగా నువ్వు ఒకే వ్యక్తివి. నీ కోసం ఇంతమంది సంఘాన్ని దాచిపెట్టాడు దేవుడు. ఎలా అంటే తన శక్తి చేత కాపాడుతున్నాడు. ఎందుకు శక్తినంతా కూడగట్టుకోవాలి? ఎందుకు శక్తినంతా దారపోయాలి? ఎందుకు శక్తినంతా ఖర్చు పెట్టాలి? ఆ స్వాస్థ్యంలోకి నువ్వు వస్తే నువ్వు భద్రంగా ఉంటావు గనుక, ఆ సంఘంలోనే నీకు క్షేమస్థితి ఉంది గనుక, ఆ సంఘం ఒక్కటే నిన్ను కాపాడగలదు గనుక, ఆ సంఘమే నిన్ను భద్రం చేయగలదు గనుక, నీ కష్టం వచ్చినప్పుడు ప్రార్థించేది సంఘం. నువ్వు ఒంటరి దానివి అయినప్పుడు, నువ్వు ఒంటరి వాడు అయినప్పుడు నిన్ను ఆదరించేది సంఘం. నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్న వేళ నిన్ను పలకరించేది సంఘం. శ్రేష్టమైన సంఘం. ఆ సంఘం ఆయన స్వాస్థ్యం. ఆ సంఘాన్ని ఆయన సంపాదించుకోవడం కొరకు ఆయన రక్తం ధారపోయడమే కాదు, ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు. అమూల్యమైన తన రక్తం చేత సంపాదించుకున్న సొత్తు దేవుని సంఘం. ఆ సొత్తును నీ కోసం దాచిపెట్టాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు? ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు? నీకు సంఘానికి ఏం సంబంధం? సంఘానికి నీకున్న సంబంధం ఏంటి? ఇండివిజువల్గా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతుంటే, సువార్త అందించి ఆ రక్షకుని పరిచయం చేసి ఆ రక్షకుని యొక్క భద్రత నీకు ఇచ్చి బలమైన నీ కార్యాలు నీ కొరకు చేస్తూ ఇన్ని ఏర్పాట్లు చేస్తున్న దేవునికి నువ్వేం చెల్లిస్తే రుణం తీరుద్ది? ఏం చెల్లిస్తే రుణం తీరుద్ది? నువ్వు ఒక్కడివే పక్క నిలబడు, నీ కొరకు ఇంత సంఘాన్ని ఇటు చూసుకో. దేవుడు నీ కొరకు దాచిపెట్టిన స్వాస్థ్యం ఏంటంటే సంఘమే. నా వరకు నేను నిలబడి నా కొరకు ఇంతమంది సంఘాన్ని, ఇంత గొప్ప సంఘాన్ని, నీ రక్తం చేత కొనబడిన సంఘాన్ని నా కొరకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞత చెల్లించ బద్దుని. అది నేనైనా నువ్వైనా. కనుక నేనే, సంఘమే. అయితే నా కొరకు భద్రం చేయబడిన సంఘంలో నేను ఆ సంతోషాన్ని అనుభవించాలా? అప్పుడు నేనేం చేయాలా? ఆ స్వాస్థ్యాన్ని నేను అనుభవించాలా? ఈ రోజున క్రైస్తవ సమాజానికి నా హృదయంలో ఉన్న దుఃఖం, భయము, భక్తి లేదు. విడిచిపెట్టేశారు, గాలికి వదిలేశారు దాన్ని.
దేవుడు అంటే ఎంత నిర్లక్ష్యమో గాలికి వదిలిపెట్టేశాం. అనుభవించే ఒక రోజు ఉంది. అందుకనే ఆయన అన్నాడు, కడవరి కాలపు రక్షణను అన్నాడా, కాపాడుకొనుట యందు కాదు ఇక్కడ కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం భద్రం చేయబడింది. దేవుడు దాన్ని ఎందుకు భద్రం చేస్తున్నాడనంటే రక్షించబడిన నిన్ను దాంట్లో పెట్టాలని. ఇప్పటికి రక్షణ కాదు, కడవరి కాలపు రక్షణ నీకు అవసరం. నగని కొనుక్కొని బీరువాల పెట్టడం కాదు, ఒక కాలంలో దాన్ని నువ్వు అనుభవించడం కోసం. సంపాదించి దాన్ని పోగొట్టుకుంటే, దొంగ చేతికి తాళం ఇస్తే నువ్వు సంపాదించుకుంది ఏమవుద్ది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, దాన్ని పోగొట్టుకోవడానికి కాదు, దాన్ని కాపాడుకోవడానికి సకల విధాల ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సకల విధాల ప్రయత్నాలు, దాన్ని కాపాడుకోవాలి. దేన్ని ఆయన స్వాస్థ్యాన్ని. ఏంటా స్వాస్థ్యం? సంఘం చర్చిని కాపాడుకోవడం కొరకు ఆయన పడుతున్న ప్రయాస, ఆయన పడుతున్న వేదన, ఆయన కారుస్తున్న కన్నీళ్లు అంతా ఇంత కావు. అది మనకు అర్థం కావట్లా. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన, మంచిగా చదవాలి, ఎవరు వాళ్ళు? నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు. చాలు. తన కుమారునికి అప్పగించింది ఏంటి? భూమి మీద వెండి బంగారాలా, భోగభాగ్యాలా, సుఖమా, సౌఖ్యమా? అన్నీ వదులుకొని కదా భూమి మీదకి వచ్చాడు. దేనికోసం? సంఘ నిర్మాణం కోసం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కోసం. ఈ సంఘమే ఈరోజు ఆయన ఆరాధించలేకపోతే, ఈ సంఘమే ఆయన్ను సరిగ్గా ఆరాధించలేకపోతే, ఈ సంఘమే ఆయన భయభక్తులు సలపకపోతే, ప్రాణం పెట్టిన వానికి భయభక్తులు సలపకపోతే, అడగనా మిమ్మల్ని? నాన్న స్థానంలో మీరున్నారు, మీ కొడుకు మీ మాట వినకపోతే మీ యాక్షన్ ఏంటి? మీ రియాక్షన్ ఏంటి? అమ్మ స్థానంలో మీరున్నారు, మీ కూతురు మీకు లోబడకపోతే మీ రియాక్షన్ ఏంటి? మీరు ఎంత చెప్పినా వినకపోతే కూతురు ఏమవుద్ది? మీరెంత చెప్పినా వినకపోతే కొడుకు ఏమవుతాడు? పోనీ నాశనం అయితయ్యాడు. పోనీ నా మాట అన్నాడు వినట్లేదు. వాడు నాశనం అయితే నాకేంటి, వాడు పాడైతే నాకేంటి, వాడు ఏమైతే నాకేంటి, చెప్పిన మాట వినట్లేదు. రక్త సంబంధిగా నువ్వు కన్న కొడుకు మీదనే నీకు అంత వేదన, బాధ, కష్టం ఉంటే, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కొరకు ఆయనకెంత ఉండాలి బాధ? ఆరాధించేటప్పుడు ఆయన బాధను ఎరిగి ఆరాధిద్దాం. ఆయన హృదయంలో వేదనని చూసి మనం ఆరాధన చేద్దాం. ఎక్కడ మనం బలహీనం అవుతున్నామో, ఎక్కడ దేవునికి భక్తిహీనంగా ప్రదర్శిస్తున్నామో, భక్తిహీనమైన విధి విధానాలు మన జీవితంలో ఎన్నున్నాయో వాటిని చూసుకుంటూ ఆరాధన చేయగలిగితే మంచిది. నేను చెప్పే మాట హెచ్చరికగా మీకు కనబడుతుంది. నేను ఈ రోజున చెప్పే మాట మీకు హెచ్చరికలుగా కనబడుతున్నాయి. కానీ దేవుని వేదన దాని వెనకాల ఎందెందో మీరు ఆలోచన చేయండి. దేవుడు సంఘం కొరకు వేదన పడుతున్నాడు. సంఘం కొరకు వేదన పడి కన్నాడు సంఘాన్ని, రక్తం కార్చి కన్నాడు సంఘాన్ని. ఇప్పటికీ అదే వేదనతో ఆయన వేచి చూస్తున్నాడు సంఘమైన ఆరాధించాలని. సరైన విధానంలో ఆయన్ని ఆరాధించడం చేతగాకపోతే దేవుడు బాధపడతాడు. అందుకే మనం భయభక్తులు సలపాలా. దేవుని ఎడల భయభక్తులు సలపడం.
మనం నేర్చుకుంటే అది మనకు మంచిది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంత ప్రేమగలోడంటే మీరు చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం. పేతురు కోసం ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. మీరు వినాలి. పేతురు గారి కోసం యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఇప్పుడు మనం తప్పిపోయేది ఏంట్లో? మనం ఎక్కడ తప్పిపోతున్నాం? హలో, వినాలి. మనం ఏ విషయంలో తప్పిపోతున్నాం? ఎవరు మాట్లాడలేరా? నమ్మకం విషయంలో. అసలు ఆ విశ్వాసాన్ని నువ్వు కోల్పోతే, దేవుడు నీకు అనుగ్రహించిన విశ్వాసాన్ని నువ్వు కోల్పోతే, ఆ నమ్మకత్వాన్ని కోల్పోతే ఉట్టిగా నిలబడాల్సిందే, హ్యాంగ్ అవ్వాల్సిందే. తిరగని ఫ్యాను, పాడైపోయిన ఫ్యాను, తుక్కుబట్టిన ఫ్యాన్ కనుక వేలాడుతున్నట్టు వేలాడటమే మనం. అందుకనే విశ్వాసి కోసం ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఎన్నడూ వాళ్ళ నమ్మిక తప్పిపోకుండా, పేతురు నమ్మిక తప్పిపోకుండా ప్రార్థన చేశాడు. పేతురు లాంటి వాళ్ళ నమ్మకాలు తప్పిపోతాయా? తప్పిపోతాయి. ఎంత పెద్దోళ్ళ నమ్మికలైనా తప్పిపోతాయి. ప్రమాదం ఉంది. ఆ ప్రమాదంలో నుండి మనం బయటికి రావాలంటే, ఆ ప్రమాదాల్లో నుంచి మనం తప్పించబడాలంటే ఆయన మన కోసం ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు ఎందుకు ప్రార్థన దేనికి అక్కరొస్తుంది? ఆ ప్రార్థన ఎందుకు అక్కరొస్తుంది? దేవుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు నీ కోసం, నా కోసం? మన నమ్మిక తప్పిపోకూడదు. మన నమ్మిక తప్పిపోతే సంఘంతో నీకున్న సంబంధాలు తెగిపోతాయి. దేవుని స్వాస్థ్యంతో నీకుండే సంబంధం తెగిపోద్ది. నువ్వు నిలవలేవు, సంఘంలో ఉండలేవు, సంఘం బయటికి వెళ్ళిపోతావు. నువ్వు సంఘానికి నీకు సంబంధం ఉండదు. సంఘానికి నీకు ఎప్పుడు సంబంధం ఉండకుండా నువ్వు బయటికి వెళ్ళిపోతావో రేపు ప్రభు రాకడ సమయంలో ఎత్తబడేది సంఘమే కానీ నువ్వు కాదు, నేను కాదు. రేపు రాకడ సమయంలో ఎత్తబడేది సంఘం, ఆయన స్వాస్థ్యం. ఇప్పటికే నువ్వు నమ్మిక తప్పిపోయి నువ్వు దూరంగా జరిగిపోయావు, భయభక్తులు లేకుండా బయటికి వెళ్ళిపోయావు, నీ ఇష్టానుసారంగా లోకంలో నువ్వు జీవిస్తున్నావు. నీకు సంఘంతో సంబంధం ఏముంది? A church should be related with దేవుని సంఘంతో, దేవుని వాక్యంతో, దేవుని ప్రజలతో. సంఘం అనేది రిలేషన్ కలిగి ఉండాలి, సంబంధం, బాంధవ్యాలు కలిగి ఉండాలా? ఎవరో తెలీదు, ముఖం తెలీదు. ఏడాదికోసారి వస్తే ముఖం ఎలా తెలుస్తుంది? నిన్ను గుర్తించడం ఎలా? 6 నెలలకోసారి వస్తే నిన్ను గుర్తించడం ఎలా? నేనే కదా, ఆయన కూడా గుర్తుపెట్టడు, ఆయన కూడా గుర్తించలేడు. పద్ధతులున్నాయి. దైవికమైన పద్ధతుల గుండా మనం వెళ్ళగలిగితే ఆ అనుభవాలు మన జీవితంలో మనకుంటాయి. దేవుని స్వాస్థ్యం ఎందుకు అంటే, నువ్వు దీంట్లో దాగి ఉండాలని, నేను దీనిలో దాగి ఉండాలని, మనం దీంట్లో ఆదరించబడాలని, మనం దీంట్లో నమ్మకంగా ఉండాలని, మనం ఆయన స్వాస్థ్యంలో మనం జాగ్రత్తగా భద్రం చేయబడాలని దేవుడు మన కడవరి కాల రక్షణను కాపాడ కోసం ఆయన చేస్తున్న ప్రయాస, ప్రార్థన. ఎంత ఏమన్నాడు అక్కడ? శక్తి అన్నాడా? శక్తి దారపోస్తున్నాడా? ఉందా లేదా ఆ మాట? దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం. దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం. దేవుడు శక్తిని ఉపయోగిస్తున్నాడు. నువ్వు బయటికి పోకుండా, నువ్వు భ్రష్టుడవు కాకుండా, నువ్వు దరిద్రుడవు కాకుండా, సంఘంతో నీకుండే సంబంధాలు తెగిపోకుండా ఆయన నిన్ను కాపాడుకుంటూ ఉన్నాడు కనుక నువ్వు లోపల ఉండగలిగావు. లేకపోతే నీ వల్ల కాదు. ఎప్పుడో తెగిపోయేది నీ సంబంధం. చాలాసార్లు మీలో అనుకుంటారు, నీ సంఘం కాకపోతే నీ తాత సంఘం, నీ ముత్తాత సంఘం
ఎక్కడో దగ్గర భద్రాచలంలో 100 సంఘాలు ఉన్నాయి, ఎక్కడో దగ్గర ఉంటామని మీరు అనుకుంటారు. అది కూడా దేవుని సంఘమే. నీలాంటి వాళ్ళు అటు ఇటు మారేవాళ్ళు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎక్కడున్నా సంఘం పాడే. ఎక్కడున్నా భద్రంగా ఉండాలి అనేది దేవుని కోరిక. నువ్వు ఎక్కడైనా ఉండు, ఆ నమ్మిక నీలో తప్పిపోకూడదు. ఆయన వాక్యం నీలో ఫలించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. సంఘం అనే స్వాస్థ్యంలో నిన్ను నన్ను దాసి, నిన్ను నన్ను భద్రం చేసి, నిన్ను నన్ను కాపాడుకుంటున్న దేవుడు ఆయన. ఇవాళ ఆ ఫౌండేషన్ని మర్చిపోకూడదు. పునాదిని పునాది వేయించుకోవడం మనం మర్చిపోతే బిల్డింగ్ ఎక్కడ ఉంటుంది? పునాది సరిగ్గా వేయడం మనకు చేత కాకపోతే దాని మీద కట్టిన బిల్డింగ్ కూలిపోదా? ఆలోచించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. భక్తి, దేవుని ఎడల భయం సన్నగిల్లుతున్నాయా లేదా అని చూసుకోగలిగితే దేవుని చక్కగా ఆరాధిస్తాం. దేవుని సంఘంతో నువ్వు ఎలాంటి సంబంధం పెట్టుకొని జీవిస్తున్నావో నీకు అర్థమవుతే, దేవుని స్వాస్థ్యంలో నువ్వు భద్రంగా ఉన్నావా, దేవుని స్వాస్థ్యానికి బయట నువ్వు జీవిస్తున్నావా అనేది నీకు అర్థమవుతే నిన్ను జాగ్రత్త పరుచుకుంటావు. నువ్వు కొనుక్కున్న వస్తువుని ఎలా కాపాడుకోగలుగుతున్నావో నీ రక్షణను అలా కాపాడుకునే బాధ్యతను కూడా కొంత తీసుకుంటావు నువ్వు. అయితే దాన్ని నువ్వు చాలాసార్లు మిస్ చేసుకుంటున్నావు కనుక, దాన్ని చాలాసార్లు నువ్వు పాడు చేసుకుంటున్నావు కనుక దేవుడు తన శక్తి చేత నిన్ను కాపాడి ఆయన సన్నిధికి నడిపిస్తున్నాడు. ఇది నీ వల్ల జరిగింది కాదు, దేవుని వల్ల జరిగేది. నీలో రావాలనే మనసు బుద్ధి పుట్టించింది ఆయన. వచ్చి కూర్చొని వాక్యం వినాలని ఆశ పుట్టించింది ఆయన. దేవుని సహాయం లేకుండా ఆదరించబడడం మన సాధ్యం కాదు. నిన్ను కాపాడుకోవడం కోసం, నిన్ను నన్ను కాపాడుకోవడం కోసం ఆయన ఇచ్చిన వెపన్ ఏంటో తెలుసా? కాపాడుకోవడానికి ఒక వెపన్ ఏంటో తెలుసా? ప్రార్థన. ఏమన్నాడు? పేతురు నమ్మిక తప్పిపోకుండానట్లు. అంటే ప్రార్థన ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఇర్మియా గ్రంథం ఒక మాట చదవండి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. మీరు చూడండి, ఇక్కడ ఈ వాక్యంలో మీరు చూడండి. ఈయన అంటాడు, నేను వారికి మేలు చేయక మానకుండునట్లు, నేను వారికి మేలు చేయక మానకుండునట్లు అన్నాడు. అంటే మేలు చెయ్యాలి అని అనుకుంటున్నాడు. ఎవరికి? స్వాస్థ్యానికి, సంఘానికి. రక్షించబడ్డామా? రక్షించబడ్డాం. యేసుక్రీస్తు ఉచితంగా మనల్ని రక్షించాడు. శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా రక్షించబడ్డాం. రక్షించబడిన మనకు మేలు చేయాలని, మేలు చేయడం మానకూడదు అనుకుంటున్నాడు. మేలు చెయ్యాలి అనుకుంటున్నాడు. మేలు చేయడం మానకూడదు అనుకుంటున్నాడు. మేలు చెయ్యాలి అని అనుకుంటున్నాడు. ఈ క్రమంలో చదవండి. నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. మేలు చెయ్యాలి అని ఆయనకుంది. ఆ మేలు చేసే క్రమంలో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. అదే నిబంధన అంటే నిత్యమైన నిబంధన. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ పెళ్లి చేసే పాస్టర్ గారు ప్రమాణాలు చేపిస్తారా లేదా? ఎందుకు ప్రమాణాలు? నిబంధన. ఒక ఇల్లు కొనుక్కుంటున్నాం, అగ్రిమెంట్ రాసుకుంటామా? డాక్యుమెంటేషన్ రాసుకుంటామా లేదా? ఎందుకు డాక్యుమెంట్స్ రాసుకోవాలి? ఎందుకు రాసుకోవాలి? ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? నిబంధన. ఇక నుంచి ఇది నాది, నేను ఆ ప్లేస్లోకి నేను వెళ్ళను, ఇది నేను ఫలానా ఆయనకు అమ్మాను, ఇక నుంచి దాని మీద సర్వ హక్కులు ఆయనవే. జల, తర, నిధులు అన్నీ కూడా ఆయనకు సంబంధించినవి, నాకేం సంబంధం లేదు. అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అయింది.
నిబంధన. అది నిబంధన. ప్రతి దానికో నిబంధన ఉంది. నిత్యమైన నిబంధన చేస్తున్నాడు. ఎందుకంటే నీకు మేలు చేయాలని, నాకు మేలు చేయాలని, మనలో ప్రతి ఒక్కరికి మేలు చేయాలని ఒక నిబంధన పెట్టాడు ఆయన. ఏంటి ఆ నిబంధన? చూడండి ఇక్కడ. ఒకటి నిబంధనలో, ఆ నిబంధనలో అగ్రిమెంట్ ఏంటంటే నన్ను విడవద్దు, నన్ను విడవద్దు. చదువునాను. నన్ను విడవకుండా వారి హృదయంలో భయభక్తులు, నా ఎడల భయభక్తులు పుట్టించెదను, నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. తర్వాత వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయంతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. ఎంత మేలు చేయాలనుకుంటున్నాడో దేవుడు. పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన ఆత్మతో, అంటే అందులో కొంచెం కూడా చేయాలా వద్దా, చేయాలి అనుమానం కాదు, పూర్ణమైన హృదయంతో ఆయన మనకు మేలు చేయాలనుకుంటున్నాడు. శ్రేష్టమైన దేశం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ సంఘం కంటే శ్రేష్టమైన దేశం ఏముంది నీకు? క్రైస్తవ సంఘము అనే దేశం కంటే నీకు శ్రేష్టమైంది భూమిలో ఇంకేమీ లేదు. నువ్వు 100 ఎకరాలు సంపాదించుకో, ఏముండవు. కవితమ్మను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. కోట్లు గడించు, ఏదో ఒకరోజు జైలు పాలవుతావు. అది కాదు స్వాస్థ్యం భూమి మీద. సంఘం, నిత్యమైన సంఘం, చెడిపోని సంఘం, తుప్పు పట్టదు సంఘానికి. దొంగ రాలేడు సంఘంలోకి, ఎందుకంటే ఆయన చేత భద్రం చేయబడుతున్నాం. ఈ సంఘాన్ని కాపాడుకోవడం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ సంఘాన్ని కాపాడుకోవడం కొరకు నిబంధన ఇచ్చాడు. ఈ సంఘాన్ని కాపాడుకోవడం కొరకు వాక్యం ఇచ్చాడు. ఒక్కటా రెండా ఎన్ని మేలులతో ఈ సంఘాన్ని నింపుతున్నాడో. భద్రం చేసుకోవడం కొరకు ఆయన పడే ప్రయాస సామాన్యమైంది కాదు అనే మాట ఇక్కడ నేను మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రార్థన, వాక్యం, నిబంధన, వాగ్దానం, ఇలా ఎన్నెన్నో మన కొరకు ఆయన ఇస్తున్నాడు. కారణం ఏంటంటే సంఘం భద్రం చేయబడాలి. కడవరి కాలపు రక్షణ దానికి ఉండాలి. చివరి కాలంలో రక్షణ ఇంతకాలం కాపాడుకొని చివరి కాలంలో ప్రభు వచ్చేలో బుద్ధి లేని కన్యకల గురించి మనందరికీ తెలుసు కదా. ఎప్పటిదాకా మెలుకుతోనున్నారు వాళ్ళు? బుద్ధి లేని వాళ్ళు ఎంతకాలం ఎప్పటిదాకా ఉన్నారు? అర్థమైందిగా మీకు? తీరా పెళ్లి కుమారుడి స్వరం వినబడింది. వాళ్ళు వచ్చే లోపల కళ్ళు ముడుచుకొని లేచి, అయ్యో బుడ్డిలో నూనె అయిపోయిందే, అయ్యో బుడ్డిలో నూనె అయిపోయిందే, కొంచెం ఇస్తారా? మేము ఇయ్యం, సారీ. ఇంతకాలం కాపాడుకున్న నీ ఆత్మీయత, ఇంతకాలం కాపాడుకున్న నీ రక్షణ, ఇంతకాలం కాపాడుకున్న నీ పరిశుద్ధ జీవితం, ఇంతకాలం కాపాడుకున్న దేవుని భయం, భక్తి, ఇవన్నీ నువ్వు తీరా ఆయన వచ్చే సమయంలో పాడు చేసుకుంటే అర్థమేముంది? అందుకని దాన్ని కడవరి కాలపు రక్షణ అన్నాడు. వివరించడానికి నా దగ్గర చాలా వర్తమానం ఉంది. ఆలోచించండి. నీ కొరకు ఆయన కన్నీళ్లున్నాయి నిన్ను భద్రం చేయడానికి, ఆయన స్వాస్థ్యంలో నిన్ను భద్రం చేయడానికి, ఆయన స్వాస్థ్యం కోసం నిన్ను భద్రం చేయడానికి, నిన్ను కాపాడడానికి, నీ రక్షణ పోకుండా ఆయన కాపాడడం కొరకు నీ కొరకు ప్రార్థన, నీ కొరకు వాగ్దానం, నీ కొరకు వాక్యం, నీ కొరకు అన్నీ ఏది ఇవ్వలేదో చెప్పండి, సమస్తాన్ని ఆయన నీకు ఇచ్చి నిన్ను కాపాడుకున్నాడు. కాపాడేటప్పుడు శక్తినంత దారపోస్తున్న దేవుడు ఆయన. ఎంత శక్తిని దారపోస్తున్నాడో చెప్పలేనంత శక్తి. మీరింకను రక్తము కారునంతగా పోరాడుట లేదు. ఆయన పోరాటంలో రక్తం కారునంత పోరాటం. చేతులు జోడించి అడుగుతున్నాను నేను, ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకోమంటే పట్టుకోవడానికి నేను సిద్ధం.
భక్తిని విడవద్దు, దేవుని భయాన్ని విడవద్దు, దేవుని భయాన్ని విడవద్దు. కడవరి కాలపు రక్షణను నాశనం చేసుకోవద్దు. స్వాస్థ్యాన్ని నీ కొరకు దాచిపెట్టాడు. ఈ స్వాస్థ్యంలో నువ్వు ఉండాలి అనంటే నువ్వు కొంచెం క్రమంగా మారాలంతే. నిన్నే బరువులు మోసుకొని 100 కేజీల బరువులు మోసుకొని దేవుని సన్నిధికి రమ్మని చెప్పడంలా. నీ బరువులు నీకున్నాయి, నీ సంసార బరువులు నీకున్నాయి, నీ కుటుంబ బరువులు నీకున్నాయి, నీకు సమస్త ఉన్నాయి, నీ బరువులు మోయమని అని చెప్పడంలా. సంఘంలో క్రమాన్ని కొంచెం మార్చుకో, కొన్ని పద్ధతులు మార్చుకో, కొంచెమైన భయభక్తులు సలుపు. సమయానికి రావడం, సమయానికి ప్రార్థించుకోవడం, సమయాన్ని పాటించడం, భక్తిగా జీవించడం, భయంతో బ్రతకడం నేర్చుకోండి చాలు. ఏమడుగుతున్నాడు? లక్షలు ఇమ్మని అడుగుతున్నాడా? కోట్లు ఇమ్మని అడుగుతున్నాడా? మిమ్మల్ని ఏమన్నా లక్షలు కోట్లు ఇమ్మని అడుగుతున్నాడు ఆయన? మిమ్మల్ని మీరు కొంచెం క్రమపరుచుకోమని అడుగుతున్నాడు, భద్రం చేసుకోమని అడుగుతున్నాడు, మీ వస్తువును దాచుకోమని చెప్తున్నాడు, రక్షణ పాడవకుండా కాపాడుకోమంటున్నాడు. ఇది కూడా చేత కానీ మనం ఆరాధన ఎలా చేస్తాం? ఎలా ఆరాధన చేస్తాం? ఏమవుతుంది ఈ సంఘం? ఎటు వెళ్తుంది మన సంఘం? కార్నర్ చర్చ్ అయిపోతా ఉంది. నామకార్థ సంఘం ఎలా తయారైందో మన సంఘం కూడా అంతకంటే దరిద్రంగా తయారవుతా ఉంది. చెప్పబడే వాక్యాలు ఎగిరిపోతున్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఏం చెప్పాడు ఆయన? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఒకసారి చూడండి. వితువాని ఉపమానంలో 18-19 వచ్చినా చూడండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని హృదయములో విత్తబడిన దాన్ని దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోను. ఇవాళ అదే జరుగుతుంది మీ జీవితాల్లో. ఇవాళ అదే జరుగుతుంది. విత్తబడే వాక్యము దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతుంటే చూస్తూ కూర్చుంటున్నారు అంతే. కళ్ళు రెక్కించి చూస్తున్నారు. వాక్యం నిలిచి ఉండట్లా. వాక్యం చేత మనల్ని భద్రం చేస్తున్నాడు, వాక్యం చేత మనల్ని కాపాడు ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. శక్తినంతా దారపోస్తున్నాడు, వాక్యం అందిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన వాక్యం రెండిస్తూనే ఉన్నాడు, రెండిస్తానే ఉన్నాడు. కానీ దుష్టుడు ఎత్తుకొని పోవడానికి నువ్వు తలుపులు బార్లా తీసిపెట్టావు. దుష్టుడు ఎత్తుకుపోవడానికి కొంచెమన్నా లాక్ చేసుకోవద్దా? ఇంటికి పోయేటప్పుడు, ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తలుపులకు తాళాలు వేస్తామా లేదా? ఏరా, ఇంటికి తాళాలు వేయకుండానే బయటకు వస్తామా? అంత గొప్పోళ్ళమా మనం? దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతుంటే తెరిచి పెడుతున్నారు ఇట్లా ఓపెన్గా. నీ ఇష్టం, ఎత్తుకుపో, వీటితో నాకేం పని లేదు, వాక్యంతో నాకు పని లేదు, సంఘంతో నాకేం పని లేదు, ప్రార్థనతో నాకేం పని లేదు, సహవాసంతో నాకేం పని లేదు, అసలు పరలోకంతోనే నాకేం పని లేదు. ఎంత చండాలంగా బ్రతుకుతున్నామనంటే అంత చండాలంగా బ్రతుకుతున్నాం. ఆరాధన చేయడానికి ఒక అర్హత ఉండాలా, ఆరాధించడానికి ఒక అర్హత ఉండాలా. నువ్వు ఏం చేసి దేవుణ్ణి ఆరాధిస్తావు? చాలా బాధగా ఉంది నాకు. వచ్చి కూర్చున్న దగ్గర నుంచి చూస్తున్నా నేను, మనసంతా కకావికలం అయిపోయింది. ఇక్కడ పాడేవారు సరిగా లేరు, అక్కడ మైక్ సరిగా లేదు, కూర్చునేవారు ఆలస్యంగా వచ్చి మాట్లాడతా, కాళ్ళు అటు ఇటు తిరుగుతా, రకరకాలుగా. ఒక్కరు కూడా డిసిప్లిన్ లేరు. బుద్ధిగా వచ్చి వరుసట కూర్చోడి దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన. కొద్దిమందికి ప్రార్థన కూడా లేదు, వచ్చారు కూర్చున్నారు అంతే, ఇట్లా దయ్యాలు కూర్చున్నట్టు. చర్చికి వచ్చినప్పుడు కూర్చొని ప్రార్థన చేసుకొని కూర్చుందామనే ఇంగిత కూడా లేదు. ఏం మెడగది సహవాసం ఇది? రేపొద్దున మెడగది సహవాసం అని అంటే ఏమైనా విలువ ఉంటుందా? దేవుని నామానికి మహిమ వస్తుందా?
మీరు బాధపడాలని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా మీరు బాధపడాలి. రోషం అన్న తెచ్చుకోండి. రోషం రావాలి, బాధ రావాలి. రోషం రావాలి, బాధ రావాలి మీకు. అది రానంతకాలం దేవుని స్వాస్థ్యంలో మీరు ఆత్మీయంగా ఉండలేరు. దేవుని స్వాస్థ్యంలో మీరు భయభక్తులతో దేవుని ఆరాధించాలంటే, సంబంధం సరిగ్గా ఉండాలనంటే ఖచ్చితంగా మనం నేర్చుకోదేదో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం మనకుంది. దయావతి ఎప్పుడు వచ్చింది అడగండి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళే. ఆరాధన చెయ్యడానికి అర్హత ఉండాలా? రక్షించబడి సుఖమేంట్రా? కడవరి కాలం దాకా రక్షణ మనలో కొనసాగకపోతే, రక్షించబడి సంఘంతో నీకుండే సంబంధం సరిగా లేకపోతే, దేవుడు తన ప్రాణం పెట్టి తన విలువైన ప్రాణాన్ని, దైవ ప్రాణాన్ని నీ కొరకు దారపోసి ఆయన నిన్ను కొనుక్కుంటే, నిన్ను సొత్తుగా చేసుకుంటే, నువ్వు ఆయన చేతిలో ఉండకుండా అపవాది చేతికి వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. ప్రభు ప్రేమను బట్టి చెప్తున్నాను నేను. బాధ, కోపం, దుఃఖం అన్నీ కలగలిపి ఉన్నాయి ఈ రోజున నా హృదయంలో. అన్నీ కలిసిపోయినాయి. దయచేసి నేను అదే చెప్తున్నాను. భవిష్యత్ కాలానికి మన కడవరి కాలపు రక్షణను మనం కాపాడుకునే పరిస్థితి మనకు లేకపోతే, రేపు ఎత్తబడే సంఘంలో మనం ఎవరు ఉంటాం? ఇక్కడ ఎత్తబడే సంఘంలో మనం లేకుండా మరి భక్తి ఎందుకు? ఈ సంఘం ఎందుకు? ఈ సహవాసం ఎందుకు? ఈ వాక్యం ఎందుకు? నువ్వు వేసే ఆ కానుక పెట్టిన నువ్వు వేసే డబ్బులు కూడా దండకే కదా. రేపు ఎత్తబడకపోతే, పరలోక రాజ్యంలో ఉండకపోతే దేనికి భక్తి చేస్తున్నావు? పరలోక రాజ్యం వెళ్ళాలని. ఈ భూమి మీద ఏముంది? గాడిది గుడ్డు. ఈ భూమి మీద ఏమి లేదు, పరలోక రాజ్యంలోనే ఉంది ఉన్నదంతా. అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలా? అక్కడికి వెళ్ళాలంటే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలా? మనం కాపాడుకోలేమనే ఆయన శక్తి అంతా దారపోసి ఆయన శక్తి చేత మనల్ని కాపాడడం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. శక్తి వంచన లేకుండా ప్రార్థన చేస్తున్నాడు. శక్తి వంచన లేకుండా వాక్యం అందిస్తున్నాడు. శక్తి వంచన లేకుండా సహవాస నియమాలు, నిబంధనలు ఆయన అనుగ్రహించాడు. వాగ్దానాలు ఇచ్చాడు. ఎన్నెన్ని ఇచ్చాడు. ఒక్క దానిలో కూడా నువ్వు నిలిచి లేకపోతే పేరుకా విగ్రహంలాగా నిలబడ్డానికా మనం ఏమన్నా? విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అన్నాడు. మీరు నన్ను అనొచ్చు, ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారని. ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారని మీరు నన్ను అడుగుతారు. నన్ను డైరెక్ట్గా అడగడం ఒకవేళ మీకు బాధ అనిపించి పెద్దోని ఎందుకు అడగాలనుకున్న లోపల మీరు అనుకుంటారు. ఈ స్థలంలో వచ్చి నిలవబడండి, మీకు అర్థమవుద్ది. ఈ స్థలంలో నిల్చున్న స్థలంలో వచ్చి మీరు నిలవబడండి, మీకు అర్థమవుద్ది. ఒక నాన్నగా నీ ఇంట్లో నువ్వు నాన్న స్థానంలో ఉన్నావు, నీకు అర్థమవుతుంది నీ కుటుంబం ఏంటో, నీ పిల్లలేంటో, నీ పరిస్థితులు ఏంటో. ప్రేమతోనే చెప్పాలనుకున్నాను, కానీ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు, మీరు ప్రవర్తించిన అన్డిసిప్లైన్ ప్రవర్తన చూసినప్పుడు బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఎంతకాలం నేర్చుకోవద్దా? ఆ పెద్ద మనిషి నిలబడి చెప్తుంటే ఆయన మాట అసలు ఒక ఊడిపోయిన వెంట్రుక ముక్కుతో సమానంగా చూస్తున్నారు మీరు. ఆడవాళ్ళ ఇంటి భయం కూడా లేదు. ఒక పెద్ద ఆయన తండ్రి లాంటి వాడు ఒక మాట అంటున్నాడన్న భయం కూడా లేదు. ఎందుకున్నాడు ఆయన స్థలంలో?
దేవుడు ఆ స్థలంలో ఆయన నిలబెడితే ఉన్నాడు. ఆయన 71-72 సంవత్సరాల పెద్ద మనిషి తండ్రిలాగా ప్రేమించి చెప్తుంటే అర్థం కాదు మీకు. ఎంత గౌరవించాలా పెద్ద మనిషిని, కనబడగానే 2 చేతులెత్తి దండం పెట్టాలా పెద్ద మనిషికి. ఒక నుంచి చెప్తానే ఉంటాడు, అరుస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, పాట పాడరు, ఏమి చేయరు. ఎందుకు వచ్చాం ఆరాధనకి? కోపంలో కన్నీళ్ళు వస్తున్నాయి నాకు, మీకు అర్థం కావట్లా. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఆలోచించండి, ఎలా చేసుకున్నాడంటే ప్రధానం, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను. దయాదాక్షిణ్యాలు చూపాలని నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను. నిత్యము నీవు నాకుండవలనని నేను ప్రదానం చేసుకున్నాను. ఈ ప్రధాన కార్యక్రమం దేవుడితో, సంఘంతో, దేవునికి సంఘానికి మధ్య ఉన్న ప్రధాన కార్యక్రమం. నిత్యము నీవు నాకు ఉండవలనని, నీ ఎడల దయాదాక్షిణ్యాలు చూపాలని, నిన్ను విడిచిపెట్టడానికి కాదు, నిన్ను గట్టిగా పట్టుకోవాలని, నిన్ను వివాహం ఆడాలని, నిత్య జీవంలో తన అంతఃపురంలో నిన్ను నన్ను దాచుకోవాలని, యుగాల వరకు ఆయనలో మనల్ని దాచుకోవాలని. ఇగో అక్కయ్య ఇప్పుడు వస్తుంది. ఈ అక్కయ్య భయం ఉంది ఆమెకి, భక్తి ఉంది ఆమెకి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆమెను పరలోకం తీసుకెళ్తాడు ఇప్పుడు దేవుడు. దేవుని ప్రేమను మీరు చూడండి. నిత్యము నీవు నాకు ఉండవలనని దయాదాక్షిణ్యాలు చూపిస్తూ, ఒక్కరోజు కూడా విడిపోయి ఉండకూడదని నిన్ను పెళ్లి చేసుకోవడం కొరకు సిద్ధపడి ప్రదానం చేసుకుంటున్నాడు. పెళ్లి సమయాన్ని నీ రక్షణ పోగొట్టుకుంటే, సరిగ్గా పెళ్లి సమయంలో నీకున్న రక్షణ పోగొట్టుకుంటే, దేవుడు నీకు ఇచ్చిన దయాదాక్షిణ్యాలు పోగొట్టుకుంటే, దేవుడితో నిబంధన చేసుకున్న ప్రధాన కార్యక్రమం అంతా మర్చిపోతే వేశ్యమై తిరుగుతామా బయట? దేవునితో సంబంధం లేకుండా బయటికి వెళ్ళి వేశ్యలతో తిరిగినట్టు తిరుగుదామా? ఎంత ప్రేమతో మనల్ని ఆయన ప్రదానం చేసుకుంటున్నాడు. అందులో ఆయన ప్రేమ ఎంత? మన ముఖం బాగుందనా? మన మూతి బాగుందనా? హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చూస్తే మనకు అర్థం కాదా మనం ఎలా ఉన్నామో? చదవండి ఆ మాట. దాని తర్వాత మాట చూడమ్మా. నీవు పుట్టిన నాడే నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుతున్న నిన్ను చూసి
చచ్చేదాన్ని బ్రతుకుమని చెప్పి తిని నేలను నాటబడిన చెట్టు వృద్ధిలోకి వచ్చినట్టు నేను నిన్ను వృద్ధి చేశానన్నాడు. ఎక్కడో ఇంత నిక్కర్లేసుకొని, ఇంత ఏమీ లేకుండా, సరి అయిన గుడ్డ లేకుండా, సరి అయిన భోజనం లేకుండా, సరి అయిన విధానం లేకుండా, ఏమీ లేకుండా ఉన్న ఈ కటిక పేదరికాన్ని అనుభవించే మనకు చెట్టును నాటితే చెట్టు ఎలా అభివృద్ధి అవుద్దో అలా అభివృద్ధి చేస్తూ వచ్చాడు దేవుడు. అభివృద్ధి చేశాను అంటాడు ఆయన. చదువునా, నేను వృద్ధిలోనికి తేగా పెరిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలు అయ్యావు. పెరిగావు, పెద్దగా అయ్యావు, ఆభరణ భూషితురాలు అయ్యావు. డబ్బు ఇచ్చాను, అందం ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చాను, నీ మెడ నిండా నగలు తొడిగాను, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి, నీ సౌందర్యంగా ఉండడానికి నీకు కావలసిన అన్నీ నేను సప్లై చేశాను. ఏది నీకు తక్కువ చేయలా. ఎక్కడ అడుగున ఉండవలసిన మనల్ని, అట్టడుగు బాగానే ఉండవలసిన మనల్ని దేవుడు ఉన్నతంగా దీవిస్తే, ఉన్నతంగా ఆశీర్వదిస్తే ఆభరణ భూషితురాలు అయి, చదువునా, అందం వచ్చాయి, ఐశ్వర్యం వచ్చింది, వెంట్రుకలు పెరిగాయి, సౌందర్యం వచ్చేసింది. ఎక్కడ చూసినా మన పేరే, ఎక్కడ చూసినా మన పేరే. వాళ్ళకేంటండి ఎలా వచ్చింది పేరు? దేవుడు వృద్ధిలోకి తీసుకొని వస్తే నీకు ఆ పేరు వచ్చింది. దేవుడు నిన్ను కనికరిస్తే ఆ పేరు వచ్చింది. దేవుడు తన దయా దాక్షిణ్యాలు చూపిస్తే నీకు ఆ పేరు వచ్చింది. ఆ వెంట్రుకలు ఎలా మొలిశాయి, ఆ అందం ఎలా వచ్చింది, నీ స్ట్రక్చర్ ఎలా మారింది, దేవుడు ఎలా నిన్ను దీవిస్తూ వచ్చాడు. ఇవాళ గుర్తురాట్లా, ఈ మాటలు ఏవి గుర్తురావు ఈరోజు మనకి. చదువునా, ఏ ప్రాయం? ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చింది. ఇష్టము పుట్టించే ప్రాయం నీకు వచ్చింది. చదువునా, నీకు అవమానం కలగకుండా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చదువునా, పెళ్లి చేసుకొని నిబంధన చేసుకొనగా నా దానివయ్యావు. ప్రదానం చేసుకున్నాడు, ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు, అక్కడ ప్రదానం చేసుకున్నాడు, ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ప్రధానానికి పెళ్లికి మధ్యన నీకు గొప్ప చేశాడు, నీకు సౌందర్యం ఇచ్చాడు, నీకు వెంట్రుకలు పెరిగినాయి, నీకు సౌందర్యం వచ్చింది, ఆభరణ భూషితురాలు అయ్యావు, సందాలు, ఐశ్వర్య, ఘనత, గౌరవాలు అన్నీ వచ్చినాయి, నీకు అన్నీ వచ్చాయి. ఒకప్పుడు ఏమీ లేదు, నీ పేరు చెప్పడానికి ఎవరు భద్రాచలంలో ఎవరి పేరు చెప్తే ఎవరు గుర్తుపడతారు నిన్ను? భద్రాచలంలో నిన్నెవరు గుర్తుపడతారు? ఎవరు ప్రసాదరావుని ఎవరు గుర్తుపట్టాలి? ఎవరికి తెలుసు ప్రసాదరావు? ఆభరణ భూషితురాలై, సౌందర్యం వచ్చి, అన్నీ వచ్చాక చేసుకున్నాడుగా. చేసుకున్నందుకు సమస్తం చేశాడు, ప్రదానం చేసుకున్నాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. నిబంధన జరిగింది కదా, మరి ముందే చేసుకున్నాడుగా, ప్రదానం చేసుకున్నాడుగా, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత జరుగుతుంది వ్యవహారం. ఇప్పుడు ఆ మాటలు వింటే గుండె బాదుకోవాలనిపిస్తే. చదువునానా, ఎంత అభివృద్ధి!
కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. ఇవ్వాల్సిందంత ఇచ్చాడు, కీర్తి ప్రతిష్టలు పెరిగాయి, అన్నీ వచ్చాయి. కానీ ఏమైంది ఫైనల్గా? ప్రేమతో చెప్తా, వద్దమ్మా చదవకమ్మా, ఆ మాట చదివితే బాధ వేస్తుంది. ఇంత చేశాడు, ఎక్కడో నేల మట్టి మీద ఉండవలసిన మనలను దేవుడు ప్రదానం చేసుకున్న ఒక కారణం చేత, ప్రేమించిన ఒక కారణం చేత నీకెంత ఇవ్వాలో అన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. అన్నీ ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇంత గొప్ప చేశాడు. యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేసుకుని పరలోక రాజ్యంలో యుగ యుగాలు నీతో నాతో ఉండాలని ఆశపడ్డాడు. కానీ పాడైపోయింది. రక్షణను కాపాడుకోలేక, వాగ్దానం కాపాడుకోలేక, సమస్తం పాడు చేసుకున్నాను. ప్రేమతో చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చింది, నీకుతో ప్రదానం చేసుకుంది, నిన్ను పెళ్ళాడాలని అనుకుంది, పరలోక రాజ్యంలో స్వాస్థ్యంతో పాటు నిన్ను ఉంచాలని, ఆ స్వాస్థ్యంలోకి నిన్ను తీసుకొచ్చి స్వాస్థ్యంలో నుండి నీకు పరలోక రాజ్యం ఇవ్వాలని. ఇంత గొప్ప భాగ్యం మనం పోగొట్టుకుంటే ఏముంది? అందుకనే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నీకు ఇవ్వదగిన ప్రతిదీ ఇచ్చాడు, ఇస్తూనే ఉన్నాడు, ఇస్తానే ఉంటాడు. నిన్ను కాపాడుకోవడం ఆయన బాధ్యత అయింది. ఇప్పుడు నిన్ను కాపాడుకుంటున్నాడు, శక్తి చేత కాపాడుకుంటున్నాడు. ప్రేమతో చెప్తే కొన్నిసార్లు వినవు, అందుకని గద్దించి చెప్తాడు. కొన్నిసార్లు గద్దించి చెప్తే వినవు, ప్రేమతో చెప్తాడు. రెండూ ఆయనవే. ప్రేమించి చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రేమించి చెప్తాడు, గద్దించి చెప్పాల్సి వచ్చినప్పుడు గద్దించి చెప్తాడు. మన గతం, మన ప్రస్తుతం రెండింటిని మనం ఆలోచన చేసుకుంటే, మన గతాన్ని, మన ప్రస్తుతాన్ని రెండింటిని మనం ఆలోచిస్తే, నేడు నువ్వు ఎలా ఉన్నావో నీ మనసుకు నీకు తోస్తే నువ్వు మోకరిల్లి ఆరాధన చేస్తావు. నువ్వు ఆరాధించడం కొరకు ఆయన నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు ఆరాధించి నువ్వు ఆయన్ని మహింపరచడం కోసం ఆయన నిన్ను ప్రదానం చేసుకున్నాడు. నువ్వు ఆరాధించడం కోసమే ఆయన నీకు వాక్యం ఇచ్చాడు. నీ కొరకు ప్రార్థన చేసుకొని నిన్ను కాపాడుకుంటున్నాడు. నీ కొరకు సమస్తాన్ని ఇచ్చి ఆయన నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. తలలు వంచండి, ప్రభువును ఆరాధన చేద్దాం.